ఎప్పుడు షాపింగ్ మాల్స్‌లోనే ఏం షాపింగ్ చేస్తారు గానీ, ఒక్కసారి ఈ వీకెండ్ ఈ ప్లేస్‌కైతే విజిట్ చేయండి. సో, ఇక్కడైతే మాత్రం మీరు షాపింగ్ మాల్స్‌లో చూడనివి కూడా చాలా వస్తువులైతే ఇక్కడ బై చేయొచ్చు. అంత బావుంటాయి. అండ్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అలానే క్వాలిటీ గూడా అదిరిపోతుంది. సో, లండన్‌లో ఉంటేనేనా ఏంటి, లండన్‌లో లేకపోయినా సరే రేణు అమ్రాస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇవే అనమాట మనకి మొత్తం షాపింగ్ ఏరియా. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తుంటే మొత్తం కూడా రోడ్డంతా మనకి షాపింగ్‌తోనే ఉంటుంది. లైక్ కోటి బజార్ ఇలానే ఉంటుంది కొంచెం ఇంచుమించుగా. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క షాప్‌లోకి వెళ్ళి చూడాలి అంటే మనకి నిజంగా వీడియో అయితే సరిపోదు ఆ ఒక్క రోజులో. అంత పెద్దగా ఉంది. నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే చిన్న షాపే అనుకున్నాను. బట్ వన్స్ ఎళ్ళిన తర్వాత చూస్తే చాలా పెద్ద మార్కెట్ ప్లేస్ అనమాట. సో, ఈ ప్లేస్‌ని ఏ మూల నుంచి ఎళ్తున్నానో, ఏ మూల నుంచి బయటకొస్తున్నానో తెలియట్లే. అంత పెద్దగా ఉంది. అంత బావుంది కూడా. సో, ఇక్కడే కెనాల్ కూడా ఉంటుంది. ఈ కెనాల్‌కి దగ్గరే ఒక సిస్టమ్ ఉంది. సో, అది కూడా మనం లాస్ట్‌లో చూసేద్దాము. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనం మార్కెట్ ప్లేస్‌లోకి ఎంటర్ అయిపోతాం. 2 సైడ్స్ ఉంటుంది. చెప్పాను కదా! బడ్జెట్ ఫ్రెండ్లీ స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. దట్ ఫ్రీ ఫుడ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇవే అనమాట ఆ స్టాల్స్. ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్క షాప్ దగ్గర శాంపిల్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ హ్యాండ్ మేడెడ్‌తో చేసినవి అనమాట. సో, ఇక్కడ ఇవంతా కూడా లైక్ వింటర్ జాకెట్స్ ఉంటాయి. ప్లస్ సమ్మర్ జాకెట్స్ కూడా ఉంటాయి. నాకైతే క్యామ్డెన్ మార్కెట్‌లో మంచిగా అనిపించిందంటే ఇవే అనమాట. పౌచెస్, ఫోన్ కేసెస్ ప్లస్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అలాంటియన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా! వాళ్ళే చేసిస్తారు కూడా మనకి. లేదు మనకి మనమే చేసుకోవచ్చు అంటే వాళ్ళు మనకి కావాల్సినవన్నీ కూడా ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సిల్వర్‌వి అనమాట. సిల్వర్ జ్యువెలరీస్ లైక్ ఇవన్నీ రింగ్స్. కొంచెం ముందుకు వెళ్తే ఏంటి అంటే జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ అలాంటివి ఉన్నాయి. లైక్ చైన్స్ ఉన్నాయి. దండలు అలాంటివన్నీ కూడా సిల్వర్‌వి ఉన్నాయి ఈళ్ళ దగ్గర. ఇవన్నీ కీ చైన్స్, తర్వాత మన విగ్రహాలు, దేవుళ్ళవి ఉన్నారు. సో, చెప్పే కదా ఇయర్ రింగ్స్. ఒకసారి లుక్ ఎయండి అవన్నీ కూడా. నాకైతే అవి పెద్దగా అనిపించలా. నేనైతే సమ్మర్ జాకెట్స్ తీసుకున్నాను. అవి కూడా ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది కూడా ఒకసారి యాడ్ చేస్తా. సో, ఇవన్నీ క్లాత్స్ లైక్ మనకి డ్రెసెస్ అనమాట. డ్రెస్సులున్నాయి. లైక్ మిడ్డీస్ టైపు ఇలా ప్రతి ఒక్కటి ఒకటనేం కాదు. షూస్‌కైతే పెద్ద మార్కెటే ఉంది. ఇంకోటేంటంటే అంబ్రెల్లా స్ట్రీట్ అని ఉంది. ఇదే అది. నేను ఫోటోస్ తీసుకోవటంలో పడిపోయి వీడియో తీయటం మర్చిపోయా అనమాట. సో, అందుకనే ఆ క్లిప్ మిస్ అయింది. బట్ ఫోటోషూట్‌కి బావుంటుంది. అంబ్రెల్లా స్ట్రీట్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అది కూడా వీక్ డేస్‌లో ఎళ్ళండి. మీరు ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలంటే బావుంటుంది. వీకెండ్‌లో వెళ్తే ఏంటంటే చాలా రష్ ఉంటుందనమాట. ఇవన్నీ వాచెస్ షాప్స్ అలాగే పిల్లలకి టాయ్స్, హ్యాట్స్, క్యాప్స్ ఇలాంటివన్నీ. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఎవరైనా ఇండియా ఎళ్తే పక్కా విజిట్ చేయండి. చెప్తున్నా గదా! ఎంత మంచిగా ఉన్నాయంటే అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా. ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోవచ్చు. నేను ఇన్ని రోజులు క్యామ్డెన్ మార్కెట్ అంటే అదేదో లైక్ అంత ఏమి ఉండదులే అనుకున్నా. అంటే డిఫరెంట్ మార్కెట్స్ చూసాం. సో, అలాంటిదే అనుకున్నా. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత పూర్తిగా మన ఎస్టిమేషన్ అయితే రాంగ్ అయిపోయింది. అంత బావుంది ఇక్కడ. ఇవి సింగింగ్ బౌల్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే మెడిటేషన్ పర్పస్‌కి యూజ్ చేస్తారనమాట. ఇవి ఏంటంటే ఒక స్టిక్ ఉంటుంది. ఈ బౌల్ తీసుకొని మన అరిచేతిలో పెట్టేసుకొని ఇలా రబ్ చేసాము అంటే సింగింగ్ బౌల్స్ సౌండ్ వస్తుందనమాట. లైక్ అదొక సౌండు. అది మనం మెడిటేషన్ పర్పస్‌కి యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఉంది. బట్ ఇంటి దగ్గర ఉంది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇండియా వస్తే చూపిస్తాను. సో, ఇది ఐస్ క్రీమ్ షాప్ అనమాట. ఇక్కడ కూడా చూడండి కలరింగ్ మాత్రం అదిరిపోయింది కదా! సెటప్ ఇదంతా కూడా చాలా బాగా పెట్టారు. సో, కలర్స్ తోటి ఇట్లా ఇక్కడ కూడా ఫొటోస్ బానే వస్తూ ఉంటాయి. బట్ మనమైతే ఇక్కడ దిగటానికి లేదు. ఇక్కడ యాక్చువల్‌గా ఐస్ క్రీమ్ తీసుకుందాం అన్నట్లే వెళ్ళా. బట్ ఏంటంటే మళ్ళీ ఇది తిన్న తర్వాత పన్ను నొప్పి, నాకు కొంచెం పన్ను పుచ్చిపోయి ఉంది. సో, అది నొప్పొస్తుంది. ఎందుకులే వచ్చిన గోల అనేసి అది అలా వదిలేసేసి మళ్ళీ అలా వెళ్ళిపోయాను. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అలానే బార్, పబ్బు ఇలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా చిన్న పిల్లల డ్రెసెస్. చిన్న పిల్లలయి అయితే ఎంత క్యూట్ స్టఫ్ ఉందంటే వీళ్ళ దగ్గర చిన్ని బట్టలు అసలన్నీ కూడా ఇవన్నీ చూడండి చిన్న బట్టలు ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే. లైక్ వీగన్ ఫలాఫిల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. యాక్చువల్‌గా నేను తిని వచ్చా. సో, అందుకనే ఇక్కడ
లాస్ట్‌లో ట్రై చేశాను గానీ, ముందంతా జస్ట్ అలా తిరిగేసాను. ఇక్కడ నుంచి ఇటొచ్చామంటే ఇది ఒక షాపు. షాప్‌లో గూడా కలెక్షన్ అంటే ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ ఉంది. మ్యాక్స్ మన ఇండియన్స్ ఈ టీ షర్ట్స్ అలాంటివి కొనరు. ఇవన్నీ రోబోటిక్‌వి. సో, కింద ఫ్లోర్‌లో ఉంటాయి. అవి చూయిస్తాను. నేను కొన్ని ఐటెమ్స్ ట్రై చేశా. బట్ ఏంటంటే కొన్ని కొన్ని ఫన్నీగా గూడా అయ్యాయనమాట. మనం మరీ అంత హైట్ పర్సన్ ఏం కాదు గదా! సో, అందుకనే ఆ ఫన్నీ మూమెంట్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. అలా కిందకెళ్దాం పదండి. సో, ఇక్కడ వీడియోలు తీయాలంటే కొంచెం షైగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ మనల్నే జూస్తూ ఉంటారు. వీడియో తీస్తున్నాము అంటే. దట్టు కొంతమంది వీడియోలోకి పడటం ఇష్టముండదు. యాక్చువల్‌గా నేను అంతే బిఫోరు. బట్ వచ్చేసా ఏదైతే అదేంలే అనేసి కెమెరా ముందుకి. ఇలా లోపలికి వెళ్తే మనకి కలెక్షన్ అంతా కనిపిస్తూనే ఉంటుంది. లైక్ టీ షర్ట్స్, హుడీస్ ఇక్కడ గూడా సేమ్ ప్యాంట్లు ఇలాంటివి జీన్స్ అలాంటివన్నీ ఉన్నాయి. లైక్ డిఫరెంట్ హ్యాట్స్ గూడా ఉన్నాయి. ఈ హ్యాట్ దగ్గర ఏంటంటే అక్కడ ఒక మిర్రర్ వాళ్ళు పెట్టారు. ఆ మిర్రర్‌ని ఎంత చూసుకుంటే అటు తిరిగిపోతుంది రౌండ్‌గా అదిగోండి అదే మిర్రరు. అండ్ అలాగే నాకు కనిపియట్లే గూడా. ఎక్కి ఎక్కి చూస్తున్నా పక్కనోళ్ళు గూడా నవ్వుతున్నారు. ఇంతకీ నాకు సూట్ అయిందంటారా ఆ హ్యాట్? చెప్పండి. ఏ కలర్ బావుంది ఏంటి అనేది? నాకు తెలిసి నాకు సూట్ అవ్వలేదనుకుంటా. అందుకనే నేను అక్కడైతే వేసి వెళ్ళిపోయాను. అంతేమీ అనిపించలే. సో, ఇక్కడికొస్తే ఇంకా డిఫరెంట్ టీ షర్ట్స్ ఉన్నాయి. ఈ టీ షర్ట్స్ అన్నీ కూడా ఏంటో లైట్‌లాగా జిగేల్ జిగేల్ అంటున్నాయి. అంత బాగున్నాయి. బట్ మనం వేసుకున్నామంటే మనల్ని కూడా జిగేల్ జిగేల్ అంటారు. ఇక్కడ ఈ క్యాప్స్ కూడా ట్రై చేశా. అసలు చూడండి ఎంత కర్రీగా పడతామంటే ఏ పర్సన్ అయినా వెళ్ళని క్యాపే హైలైట్ అయిపోతుంది అట్లుంది. కొంతమందయితే వచ్చి గ్రూప్‌గా పెట్టుకొని ఫోటోలు తీస్తున్నారు. భలే కామెడీ అనిపించిందక్కడ. సో, ఇదే అనమాట కెనల్. అక్కడి నుంచి బయటకొస్తే ఇంకా చాలా షాపింగ్సే ఉన్నాయి. కానీ అన్నీ కవర్ చేయాలంటే వీడియో లాంగ్ అయిపోతుందనేసి నేనైతే మాక్సిమం కొంతవరకు తిరిగాను. ఈ కెనల్ మీద కూడా అలా వాక్ చేస్తూ కొన్ని షార్ట్స్ అలా వాకింగ్ లాగా వీడియోస్ తీసుకున్నాను. తీసుకొని అలా వస్తుంటే అక్కడ కూడా కొంతమంది పాపం ఓకే. వీళ్ళు తీసుకుంటున్నారులే అని చెప్పి సైడ్ ఇవ్వటం అలా చేశారు. సో, చూడండి ఇక్కడ వ్యూ అయితే ఈవినింగ్ టైమ్ అద్దరిపోతుంది. అంత బావుంటుంది. లైక్ సన్ పడుతూ మనం అక్కడ ఫొటోస్ తీసుకున్న కొంచెం కలర్‌ఫుల్‌గా బాగొస్తున్నాయనమాట. దట్టు అక్కడ ట్రీ ఉంది కదా! గ్రీనరీ యాడ్ అవుతుంది. అలా బాగొచ్చాయి ఫొటోస్, వీడియోస్ కూడా. ఓహ్! ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ వీళ్ళేంటి అంటే ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది ఏంటంటే రిలేషను ఒక లవర్స్ అనే కాదు లేదా ఫ్రెండ్స్ అని కాదు. అలా ఎవరైనా సరే ఒక ఇద్దరు వాళ్ళ బాండ్ ఎప్పుడు కూడా అలానే ఉండాలి. ఎప్పుడు మా బాండ్ బ్రేక్ అవ్వకూడదు అనుకుంటే వాళ్ళేం చేస్తారంటే ఒక లాక్ కొనుక్కొస్తారు. ఆ లాక్ కొనుక్కొచ్చి దాని మీద వాళ్ళు పరిచయమైన డేట్ ఉంటే డేటు లేదా వాళ్ళ నేమ్స్ అలాంటివన్నీ రాసి అక్కడ లాక్ చేసి ఈ కీ ఉంటుంది గదా! లాక్ చేసిన తర్వాత తాళం ఏదైతే ఉంటుందో సో, దాన్ని ఈ కెనెల్‌లో ఏస్తారు. ఇవే అనమాట ఆ లాక్స్ అలా చేసినవే. యాక్చువల్‌గా మనకు తెలీదు. లేపోతే మనం ఏసేవాళ్ళమేమో నేనైతే చేయను. ఎందుకంటే ఉంటే రిలేషన్ అలానే ఉంటుంది. పోవాలి అన్నప్పుడు పోద్ది గదా! అనేసి. రిలేషన్ అంటే తప్పుగా అనుకునేదండి. ఏదైనా అది ఫ్రెండ్స్ గావచ్చు, ఏదైనా గావచ్చు అలాంటిది. సో, అక్కడి నుంచి ఇలా బయటకొచ్చాను. ఇంకా ఆకలేస్తుంది అనేసి అలా ఒక రెస్టారెంట్‌లోకైతే వెళ్ళి కొన్ని వింగ్స్ అలానే ఫ్రైస్, బర్గరు ఇలాంటివైతే తీసుకొని తినేసాను. తినేసి ఇంటికైతే ఇక స్టార్ట్ అయిపోయాను. ఫుల్ రష్ అయితే ఉంది ఈవినింగ్ టైంకి. సో, ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. సో, నా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయటం మర్చిపోవద్దు. మన వీడియోలు మీకు కానీ రెగ్యులర్‌గా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. సో, మీకు నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.